మీరు ఒక SMS కానీ వాట్సాప్ కానీ మెసేజ్ పంపారనుకోండి, ఆ మెసేజ్లో రెచ్చగొట్టే వాక్యాలు ఉన్నాయని, మాటలు ఉన్నాయని, ఇన్ఫ్లమేటరీ మెసేజ్ అని కేసు వచ్చిందనుకోండి, మామూలుగా పోలీసులు అటువంటి అభ్యంతరకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటే కేసు పెట్టవచ్చు. ఈ కేసు అన్యాయంగా పెట్టారు, ఈ కేసు కొట్టేయాలి అని మీరు కోర్టుకు వెళ్తే, FIRలో రాస్తే, కోర్టు వారు అది చదివి ఈ మెసేజ్లో అన్న మాటలలో రెచ్చగొట్టే వాక్యాలు లేవు, కానీ అనని మాటల్లో రెచ్చగొట్టే ఉద్దేశం ఉంది, అందువల్ల ఈ నేరాన్ని విచారించవచ్చు అన్నారనుకోండి. హాస్యాస్పదంగా కనబడడం లేదు? అన్న మాట మీద ఎవరైనా అభ్యంతరం చెప్తే అర్థం ఉంది. మీరు ఈ మాట అనలేదు కానీ అభ్యంతరం చెప్తున్నాము అంటే ఇది తర్కమా, ఇది న్యాయమా, ఇది చట్టమా? కానీ దేశంలో అనేక విచిత్రాలు జరుగుతున్నాయని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2 న్యాయమూర్తులు ఖచ్చితంగా ఇవే మాటలు అన్నారు.